ఇది 4 గంటలకు అనుకున్నటువంటి కార్యక్రమం వర్షం వల్ల మరి ఆలస్యమైనప్పటికీ కూడా మీ డివిజన్ ప్రజలందరూ నాయకులు కార్యకర్తలందరూ కూడా చాలా ఉత్సాహంగా మరి జెండా కార్యక్రమంలో పాల్గొన్నటువంటి సోదరులందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. పెద్దలందరూ కూడా మాట్లాడిండ్రు. రెండు విషయాలు, ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాల మీద ప్రజలుగా మనం గమనించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే తెలంగాణ ప్రాంతం పోరాటాల గడ్డ. మన అనేకమైనటువంటి పోరాటాలు చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం. జరిగినటువంటి ఉద్యమంలో నిత్యం మన రోడ్ల మీదనే ఉండి తెలంగాణ పోరాటంలో మమేకమైన 2000 పాటు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నటువంటి మిత్రుడే. మా ఇద్దరికి ఒకటే ఉంటుండే, ఏమైనా తెలంగాణ చౌక్లో ఉండాలా, తెలంగాణ ఉద్యమంలో మమేకం కావాలా, తెలంగాణ పోరాటంలో మమేకం కావాలనే దాంట్లో నా వెంట 2009 నుండి నా అడుగులో అడిగేసి నడుస్తున్నటువంటి లక్ష్మణ్. మరి అటువంటి సందర్భంలో లక్ష్మణ్ అన్న కవితక్క పార్టీ పెడుతుంది, మరి ఖచ్చితంగా మనందరం కూడా కవితక్క బాటలో నడవాలని చెప్పి ఒక మాట అడగడంతో రెండో థాట్ లేకుండా, రెండో ఆలోచన లేకుండా మొదలైనటువంటి రోజు నుండి ఈ రోజు దాకా నా అడుగులో అడిగేసి ఈ రోజు నడుస్తున్నటువంటి లక్ష్మణ్కు మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. రానున్నటువంటి రోజుల్లో ఈరోజు ఈ పార్టీలో మనం పునాదులుగా ఉన్నాం. ఇలా చూస్తే ఇంతమందిగా విస్తరించినాం. ఇంకా పెద్ద ఎత్తున కూడా చేరికలు వస్తూ ఉన్నాయి. ఇంకా పెద్ద నాయకులు కూడా మనతో కలిసి పనిచేయడానికి సిద్ధంగా వస్తూ ఉన్నటువంటి సందర్భంలో ఈ పార్టీకి మనం పునాదులుగా ఉండేటువంటి అవకాశం ఉంది. మరి ఈ పునాదులు గట్టిగా ఉంటేనే రేపొద్దున పార్టీ బాగుంటుంది, పార్టీ బాగుంటేనే మనం బాగుంటాం, ఈ రాష్ట్రం బాగుంటుంది అనేటువంటి విషయాన్ని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మనందరూ కూడా తెలుసు, తెలంగాణ ఉద్యమంలో మనమేకై తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న తర్వాత ఇన్ని రోజులు గుంటనక్కల్లాగా చూసినటువంటి ఆంధ్ర ప్రాంత నాయకులు, వారి ఏజెంట్ ఇక్కడ ముఖ్యమంత్రి కాగానే ఈరోజు తెలంగాణలో విస్తరించేటువంటి ప్రయత్నం ఆంధ్రకు సంబంధించినటువంటి నాయకులు చేస్తా ఉన్నారు. మీరందరూ కూడా గమనించండి. ఇన్ని రోజులు మనకు పంచాయతీ లేకుండే, హైదరాబాద్లో ఆంధ్రోళ్ళున్నా వాళ్ళతో మనకు ఎటువంటి పంచాయతీ లేదు. ఈరోజు పుట్ట చేత పట్టుకుని పుట్టకుట్టి కోసం ఈ రాష్ట్రానికి వచ్చినా ఇక్కడికి వచ్చినా ఏ ప్రాంతంలో తిరిగిన వాళ్ళతో ఎక్కడ కూడా మనకు పంచాయతీ లేదు. కానీ ఇప్పుడు పుట్ట కొట్టాలనేటువంటి ఆలోచనతో, ఇక్కడ రాజకీయాలలో వేలు పెట్టాలనేటువంటి ఆలోచనతో, ఇక్కడ రాజకీయాలను సాధించాలనేటువంటి ఆలోచనతో ఏదో ఒక కుట్ర రూపంలో ఇలా పవన్ కళ్యాణ్ రూపంలో బీజేపీ, తెలుగుదేశం మరి వీళ్ళందరూ కూడా ఒకటై ఈ రాష్ట్రంలో కాలు మోపే ప్రయత్నం. ఏమైతుంది, వాళ్ళు వస్తుంటే రేపు కూటమి కడతారు, కూటమి కట్టి ఇలా పోటీ చేసేటువంటి ప్రయత్నం చేస్తారు. కొద్దిగా అటు ఇటు అయితే ఈ రాష్ట్రాన్ని తీసుకుపోయి మళ్ళా ఆంధ్రలో కలిపేటువంటి కుట్ర చేస్తారు. ఇదివరకు ఒకసారి కలిపినరు, మళ్ళీ కూడా కలిపేటువంటి కుట్ర చేస్తారు. మనం ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఇలా జనసేన లేదా ఇంతమంది ఇక్కడ పోటీ చేయలేదా? మొన్న కూడా ఈ డివిజన్లో కూడా పోటీ చేసింది కదా, ఈ డివిజన్లో కూడా ఒక అభ్యర్థి జనసేన నుండి పోటీ చేసింది కదా. మళ్ళీ నేను వస్తా అని పవన్ కళ్యాణ్ ఎందుకు అంటుందంటే దాంట్లో కుట్ర కోణం దాగి ఉంది అనేటువంటి విషయాన్ని మనం గమనించాల్సినటువంటి అవసరం ఉంది. ఈ రాష్ట్రానికి ఎవరు అవసరం? గత 10 సంవత్సరాలు పరిపాలించినటువంటి బీఆర్ఎస్ పార్టీ అవసరమా? ఈరోజు అనేక మంది బిడ్డలు ప్రాణ త్యాగాలు చేసి తెలంగాణ ఉద్యమంలో మమేకమై తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న తర్వాత ఈ రాష్ట్రానికి కావలసినటువంటి నిధులు, విధుల విషయంలో, ఉద్యోగాల విషయంలో బీఆర్ఎస్ పార్టీ చేయాల్సినంత చేయలేదని ఇలా గత్యంతరం లేని పరిస్థితుల్లో ఈ కాంగ్రెస్ పాలనకు ప్రజలు ఓట్లేసి గెలిపిస్తే ఇలా కాంగ్రెస్ పార్టీ చేస్తున్నదేంటి? ఇలా మహిళలకు 2500 రూపాయల పింఛన్ ఇస్తా అన్నారు. మీకు వస్తున్నాయా? ఒకసారి ఆలోచన చేయండి అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. కళ్యాణ లక్ష్మిలో తులం బంగారం ఇస్తా అని చెప్పిండ్రు. మీకు కళ్యాణ లక్ష్మిలో తులం బంగారం వస్తుందా? ఒకసారి ఆలోచన చేసుకోండి అని చెప్తా ఉన్నా. విద్యార్థులకు స్కూటీలు ఇస్తా అన్నాడు. మీకు అలా స్కూటీలు వచ్చినాయా? ఒకసారి ఆలోచన చేయండి అని చెప్తాను తెలియజేస్తా ఉన్నా. అమ్మ తాతలకు 2000 రూపాయల పింఛన్, 4000 రూపాయల పింఛన్ చేస్తా అని చెప్పి 100 రోజులు ఆగండి, 100 రోజుల్లో మీకు 4000 రూపాయల పింఛన్ ఇస్తా అని చెప్పి రేవంత్ రెడ్డి ఇక్కడ కాంగ్రెస్ నాయకులు చెప్పిండ్రు. ఇలా మీకు 4000 రూపాయల పింఛన్ వస్తుందా? ఒకసారి ఆలోచన చేయాలని తెలియజేస్తా ఉన్నా. సోదరులారా, ఆగమైపోతున్నటువంటి తెలంగాణలో
ఆగమైపోతున్నటువంటి తెలంగాణను రక్షించడానికే తెలంగాణ రక్షణ సేన ఏర్పడ్డది అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా. ఇలా కవితక్క మీ అందరూ కూడా బతుకమ్మ ఆడొస్తుందా, బతుకమ్మ పండుగ ఉందా అనేటువంటి దాంట్లో ఆంధ్రలు ప్రచారం చేసినటువంటి దాంట్లో వాళ్ళకు అట్ల తద్ది, ఆంధ్రలో అట్ల తద్ది పండుగ ఉంటుంది, దాన్ని బ్రహ్మాండంగా చేసుకుంటారు. కానీ బతుకమ్మను నిర్లక్ష్యంగా నిధులు కేటాయించకుండా నిర్లక్ష్యం చేసినటువంటి పరిస్థితిని చూసిన తర్వాత మరి ఇక్కడ సంస్కృతి, ఇక్కడ సాంప్రదాయాన్ని కాపాడుకోవడం కోసం గత 20 సంవత్సరాలుగా కాలికి బట్ట కట్టుకొని తెలంగాణ జాగృతి ద్వారా కవితక్క ఈ రాష్ట్రానికి సేవ చేస్తా ఉంది. మరి అందులో వచ్చినటువంటి అనుభవాలతో ఇక్కడ పరిస్థితులను చూసిన తర్వాత, తెలంగాణ ప్రజల కష్టాలు చూసిన తర్వాత, తెలంగాణ ప్రజలు పడుతున్న ఇబ్బందులు చూసిన తర్వాత ఖచ్చితంగా నేను కూడా ఒక రాజకీయ పార్టీ పెట్టాలి, ఈ ప్రజలకు సేవ చేయాలనే దాంట్లో తెలంగాణ రక్షణ సేనను ఏర్పాటు చేసిందనే విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా. కవితక్క మొన్ననే నెల రోజులే అయింది పార్టీ ప్రకటించి. రేపు కనుక ఈ రాష్ట్రానికి కవితక్క ముఖ్యమంత్రి అయితే ఉచిత విద్య ఈ భారతదేశంలో ఏ రాజకీయ పార్టీ, ఏ ప్రభుత్వం కూడా ఇప్పటివరకు ప్రవేశపెట్టినటువంటి పథకం. ఉచిత వైద్యం ఈ పథకాన్ని కూడా భారతదేశంలో ఏ రాజకీయ పార్టీ, ఏ ప్రభుత్వం కూడా ఇప్పటివరకు ప్రవేశపెట్టలేదు. లక్షల ఫీజులు హాస్పిటల్లో కూర్చున్నారు. అంటే సామాన్య మధ్యతరగతి కుటుంబం ఈ రెండు విద్యా వైద్యంతో కుటుంబం అంతా చిన్నాభిన్నమవుతున్నటువంటి సందర్భంలో మనకు అవకాశం వస్తే, ఇలా కవితక్క ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితే ఫ్రీ విద్య, ఉచితంగా వైద్యం, ఈ 2 పథకాలు ఈ భారతదేశంలో ఎవరు ప్రకటించినటువంటి విధంగా అవి కవితక్క గారు ప్రకటించారు కనుక ఈ విషయాన్ని మన ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఇలా రైతుల గురించి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇలా రైతు భరోసా అన్నాడు. 10,000 ఉన్న రైతు భరోసాను 15,000 చేస్తా అన్నాడు. ఉన్న భరోసాకే దిక్కు లేదు. 3 భరోసాలు ఎగబెట్టిండు. ఇలా రుణమాఫీ అని చెప్పి రైతుల్ని మోసం చేసిండు. ఏ యువకులైతే తెలంగాణ ఉద్యమంలో మమేకమై పనిచేసారో ఇలా ఉద్యోగాలు లేక వాళ్ళందరూ కూడా రోడ్ల మీద ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి చూస్తా ఉన్నటువంటి సందర్భంలో నేను రాగానే 4 లక్షల ఉద్యోగాలు యువకులకు ఇస్తా అని చెప్పింది. దాంట్లో ఉద్యమకారులను కూడా చేర్చింది. ఉద్యమకారులను కూడా ఖచ్చితంగా ఉద్యోగాలలో నియమించుకొని ఈ రాష్ట్ర భవిష్యత్తును మార్చేటువంటి పని చేస్తా అని చెప్పి కూడా కవితక్క చెప్పింది. మరి అదే విధంగా ఈరోజు సామాజిక తెలంగాణ కాంగ్రెస్ పార్టీ బీసీలకు 42% రిజర్వేషన్ ఇస్తా అని చెప్పి అసెంబ్లీలో ఆర్డినెన్స్ తెచ్చి బిల్లు పెట్టి కేంద్రానికి పంపి 2 పార్టీలు ములాఖాతై ఇలా బీసీల గొంతు కోసినటువంటి సందర్భాన్ని మనం చూసినాం. మొన్ననే జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో, అదేవిధంగా మున్సిపల్ ఎన్నికల్లో ఇంతకు ముందు 27% నుంచి ఇలా తగ్గించి 22%కి పడేసినటువంటి బీసీ ద్రోహి రాష్ట్ర ముఖ్యమంత్రి అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. సోదరులారా, ఆ కవితగా కూడా చెప్పిన విషయం సామాజిక తెలంగాణ. మన ప్రభుత్వం వస్తే అన్ని వర్గాల ప్రజలకు సమన్యాయం. సామాజిక తెలంగాణ అంటే ఏంటిది? రాష్ట్ర బడ్జెట్ ను అందరికీ సమానంగా పంచడం, వచ్చినటువంటి అవకాశాలను అందరికీ సమానంగా పంచడం, అందరికీ సమాన కేటాయింపులు చేయడం, ఇది సామాజిక తెలంగాణ. ఆ విధంగా బడుగు బలహీన వర్గాలను కలుపుకొని ఈరోజు వాళ్ళ కోసమే నేనని చెప్పి ఈరోజు కవితక్క పార్టీ నుంచి బయటికి వెళ్లగొట్టబడ్డది అంటే అది కేవలం బీసీ ఉద్యమం చేయడం ద్వారానే ఆమెను పార్టీ నుంచి బయటికి పంపినటువంటి విషయాన్ని కూడా